4 సంవత్సరాల గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన రోషన్ అయితే ఇంతకుముందు పెళ్లి సందడి, అలాగే నిర్మలా కాన్వెంట్, అలాగే రుద్రమదేవిలో ఒక హీరో క్యారెక్టర్ చిన్నప్పుడు రోల్ వేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు అనమాట. అయితే శ్రీకాంత్ కొడుకు సేమ్ శ్రీకాంత్ లానే ఉన్నాడనే తనకు ఒక మంచి ఇది ఉంది. మరి అయితే 4 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఎందుకంటే పెళ్లి సందడి తర్వాత తనకి హీరోగా అంటే ఎటువంటి మార్క్ క్రియేట్ అవ్వలేదు. జస్ట్ ఒక మంచి పేరు వచ్చింది యాక్టర్గా, కానీ తనకు ఎటువంటి అంటే తనకు ఒక రావాల్సిన పేరు అయితే రాలేదు, గుర్తింపు అయితే రాలేదని చెప్పుకోవాలి. కానీ తను ఒక శ్రీకాంత్ కొడుకు అనే బ్రాండ్ మాత్రం ఇంకా అలాగే ఉంది. సో మరి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా 4 ఏళ్ళు తన మేకఓవర్ పైన శ్రద్ధ పెట్టి ఇప్పుడైతే ఒక సినిమా అయితే ఛాంపియన్ అని ముందుకు తీసుకొస్తుంటాడు అనమాట. అలాగే 2 సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ఇంకోటేమో మోహన్ లాల్ గారితో ఒక పాన్ ఇండియా చిత్రంలో చేస్తున్నాడు. ఇప్పుడేమో ఛాంపియన్ సినిమా గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట తన బర్త్డే స్పెషల్గా. సో మరి ఆ గ్లిమ్స్ అయితే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే టాలీవుడ్లో మళ్ళీ బాలీవుడ్ రేంజ్ ఆ రేంజ్ లుక్స్ ఉన్నాయి, హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక హీరోలకు ఎప్పుడైనా కూడా చిన్న ఏజ్లో ఎక్కువ క్రేజ్ రాదు. వాళ్ళకు కొంచెం గడ్డాలు మీసాలు వస్తే కనుక సో వాళ్ళ లుక్ ఏంటి ఎలా ఉంటుందని అందరూ చూస్తారనమాట. సో తాజాగా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అకిరానందన్ ఎట్లా గడ్డంతో ఉన్నాడో, సో మరి ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు కూడా అదే విధంగా గడ్డాలంతా వచ్చి సినిమాలో ఛాంపియన్లో అయితే మంచి లుక్తో ఉన్నాడు. అగ్రెసివ్ షాట్స్ అయితే మంచి పడినాయి. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా బాగుందని చాలా మంచి పేరు వస్తుంది. మరి వైజయంతి మూవీస్ అయితే ఈ సినిమాని నిర్మిస్తున్నారనమాట. సో మరి అతనికి నిజంగానే ఛాంపియన్ చేస్తారు టాలీవుడ్లోనైతే అర్థమవుతుంది. మరి సేవ్ ద టైగర్స్ అనే సినిమా వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ ప్రదీప్ అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సో మరి ఇది ఛాంపియన్ అనే సినిమా తనకు ఎట్లా హెల్ప్ అవుతుంది, తన స్టార్గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్తో వచ్చినా కూడా సో వాళ్ళదంటూ కష్టం పడితేనే ఈ రోజుల్లో ఎవరైనా సక్సెస్ అవ్వగలుగుతున్నారు. సో పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి హిట్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో మరి ఈయనకైతే శ్రీకాంత్ కొడుకు అనే ఒక బ్రాండ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఒక రోషన్ అనే అతను ఎప్పుడు పైకి వెళ్తాడని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో మరి ఇతని పైన అయితే న్యూట్రల్స్ యాక్షన్స్ చాలా బాగా ఉంది. సో మరి తన లుక్ కూడా చాలా బాగున్నాడు, స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. కాబట్టి ఖచ్చితంగా ఛాంపియన్ అనే సినిమా కథ ఏమాత్రం బాగున్నా కూడా, ఏమాత్రం కొత్తదనం ఉన్నా కూడా ప్రజలు ఎక్కడో పెడతారు తీసుకెళ్ళి అనమాట. సో మరి రోషన్ ఆ ఛాంపియన్తో నిజంగానే టాలీవుడ్లో ఒక టాప్ ఛాంపియన్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.